1,50,000 రూపాయల లోపు పంట రుణాలను మాఫీ చేసేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. రెండో విడతగా రైతుల క్రాప్ లోన్ అకౌంట్లలో నిధులు జమ చేయనుంది. అసెంబ్లీ ఆవరణలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బటన్ నొక్కి రుణమాఫీకి నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 లోపు రుణమున్న 6 లక్షల మంది రైతులకు సంబంధించిన 7,000 కోట్ల రూపాయల నిధులను జమ చేయనున్నారు. ఈ నిధుల విడుదల కోసం ఇప్పటికే ఆర్థిక శాఖకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రుణమాఫీ 2024లో మొదటి విడతగా 1,00,000 రూపాయల లోపు రుణాలకు సంబంధించి 11.32 లక్షల కుటుంబాలకు 6,014 కోట్ల రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. సాంకేతిక సమస్యలతో 17,877 ఖాతాల్లో 84.94 కోట్ల రూపాయలు జమ కాలేదు. వ్యవసాయ శాఖకు మొదటి దశ రుణమాఫీపై దాదాపు 1,20,000 ఫిర్యాదులు వచ్చాయి. ఆధార్ బ్యాంకు ఖాతాల్లో ఒకే విధంగా పేరు లేకపోవడం వంటి ఫిర్యాదులు వచ్చాయి. వీటన్నింటినీ పరిష్కరించనున్నారు. బ్యాంక్ అకౌంట్ 1 నుంచి 9 నంబర్తో స్టార్ట్ అవుతుందని, అయితే 0 నుంచి స్టార్ట్ అయ్యే అకౌంట్లకు రుణమాఫీ కాలేదని ఫిర్యాదులు వచ్చాయని వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు. ఆర్బీఐ సూచించిన వివరాల ప్రకారం ఈ రైతుల అకౌంట్లలో ఉన్న టెక్నికల్ సమస్యలను పరిష్కరించడానికి కొంత టైం పడుతుందని, వీటిని సరిచేసి ఆర్బీఐ నుంచి నిధులు వెనక్కి రాగానే తిరిగి ఆయా రైతుల అకౌంట్లలో జమ చేస్తారు.